ఇప్పటికే భార్యల వేధింపుల వల్ల ఇద్దరు ముగ్గురు ఐటీ ప్రొఫెషనల్స్ వంటి ఉన్నత స్థాయిలో ఉన్న భర్తలు బలైపోయారు. తాజాగా బట్టతల ఉందని భార్య హేళన చేయటం, సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టడంతో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చామరాజనగర ప్రాంతానికి చెందిన పరాశివమూర్తి, మమత భార్యాభర్తలు. పెళ్లినాటికే బట్టతల ఉన్నప్పటికీ మమత అతన్ని వివాహం చేసుకుంది. కాని పెళ్లయ్యాక మాత్రం భర్తతో కలిసి బయటికి వెళ్లాలంటే అవమానంగా భావించింది. తలపై జుట్టూ లేదు, చేతిలో డబ్బూ లేదు అంటూ నరకం చూపించింది. అందంగా లేవని, సరైన జోడీ కావంటూ వేధించింది. సూటిపోటి మాటలతో మానసికంగా ఇబ్బంది పెట్టింది. అంతటితో ఆగలేదు. వరకట్నం కేసు పెట్టి భర్తను నెలన్నర పాటు జైలుకు పంపించింది. తాజాగా బెయిల్పై బయటకొచ్చిన మూర్తి భార్య పెట్టే బాధలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటనపై నెటిజన్లో రకరకాలుగా స్పందిస్తున్నారు. బట్టతల ఉందని ముందే తెలిసినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవడం అంటున్నారు. చనిపోవడం కన్నా విడాకులకు వెళ్లి విడిపోవచ్చని అంటున్నారు.